వామ్మో టెంపుల్ ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదు. హే హలో గైస్, బ్యాక్ విత్ వన్ మోర్ మినీ వ్లాగ్. అసలు ఏం జరిగిందంటే నా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ లో శ్రీకాకుళం దగ్గర ఉన్న కోటబొమ్మలి ఊర్లో కొత్తమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాను. అప్పుడు నేను మినీ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. అలాగే ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లి చాలా డేస్ అయిపోయిందని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మేమైతే ఎర్లీ మార్నింగ్ వైజాగ్ టు శ్రీకాకుళం స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఆ విలేజ్ చాలా లాంగ్ కాబట్టి అందుకే కొంచెం ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యాం. వావ్ గైస్, మార్నింగ్ సన్ రైజ్ చూసారా ఎంత బాగుందో. అలా జర్నీ చేసుకుంటూ శ్రీకాకుళం అయితే రీచ్ అయిపోయాం. మేమైతే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి అక్కడ టిఫిన్స్ అయితే తిన్నాం. ఇంకా తినేసాక టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాం. శ్రీకాకుళం టు కొత్తపేట ఆ విలేజ్ కి వెళ్ళడానికి 1 అవర్ జర్నీ చేశాక ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సమ్మర్ కాదు కానీ అక్కడ మాత్రం ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి గైస్. ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత క్రౌడ్ ఏం లేరు, అప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. బట్ ఇప్పుడైతే చాలా ఎక్కువ మందే ఉన్నారు. వావ్, ఈ బుజ్జిబాబు చూడండి గైస్, వాళ్ళ మమ్మీకి ఎలా హెల్ప్ చేసేస్తున్నాడో. ఇంకా ఫైనల్ గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడైతే ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్. బట్ నేనైతే మీకు ఆ తల్లిని చూపిద్దామని ఏదోలా ట్రై చేసి తీసా. స్టార్టింగ్ లో చెప్పాను కదా అసలు ఏమైందంటే మేమైతే అమ్మవారికి సారీ చూపించాం. లోపలికి వెళ్ళినప్పుడు అమ్మవారి మీద సారీ వేసి మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. బట్ ఈసారి అయితే అక్కడ లోపల ఉన్న పంతులు గారు ఇవ్వలేదు. అలాగే మా మమ్మీ కూడా మర్చిపోయి వచ్చేసారు. మేము బయటకు వచ్చేసాక అరగంట తర్వాత మా మమ్మీ వెళ్ళి తీసుకున్నారు. మా మమ్మీ ఏమన్నారంటే అమ్మవారు కొంచెం సేపు సారీ తన దగ్గర ఉంచుకున్నారని అన్నారు. నాకైతే చాలా షాకింగ్ గా అనిపించింది. ఇంకా అక్కడ ఊర్లో మన బుజ్జి సబ్స్క్రైబర్స్ కూడా కలిసి గుర్తుపట్టి మంచిగా మాట్లాడారు. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము ఇంకా బ్యాక్ టు వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా జర్నీ చేసుకుంటూ సేఫ్ గా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకా అంతే గైస్, నా డే అయితే బ్యూటిఫుల్ గా ఎండ్ అయిపోయింది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మినీ వ్లాగ్ తో కలుసుకుందాం. బై బై. సబ్స్క్రైబ్ టు వావ్ పావని వ్లాగ్స్.